గల్లీలో చూసిన నగర నడిబొడ్డునైన దివంగత నేతల విగ్రహాలు కోకొల్లలు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలవి కొన్నైతే చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా పేరొందిన వారు మరికొందరు ఆ లిస్టులో ఉన్నారు. అలాంటి వారి విగ్రహాలు నిత్యం చూడాల్సిందే. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేపట్టే సంక్షేమ పథకాలు లెక్కలేనన్ని. ప్రజాధనంతో సొంత ఇమేజ్ను పెంచుకున్న నేతలు లేకపోలేదు. ఫైనల్గా ఒక్కటే సారాంశం: దేశాన్ని నడిపించాం, మా నేత ఫోటోనో పేర్లో ఉండాలన్న ఆలోచనే ప్రధాన కారణం. ఇక పేరొందిన ప్రదేశాలకు సైతం లీడర్ల పేర్లు కామన్గా మారిపోయాయి. జిల్లాల దగ్గర నుంచి కీలక ప్రదేశాల వరకు ఆ జాబితాలో చాలా మంది నేతలు ఉన్నారు. తాజాగా తమిళనాడులో మద్రాస్ హైకోర్టు సంక్షేమ పథకాల్లో నేతల ఫోటోలు, పార్టీ నేతల పేర్లు ఉండడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన విధి విధానాలు ఉండడమే అందుకు కారణమా, లేకపోతే న్యాయం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా తీర్పులుంటాయా అని మనం గమనించాలి. న్యాయస్థానాల అభిప్రాయాలు ఈ విషయంలో భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఇది జరిగింది. 2021లో హైకోర్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో సంక్షేమ పథకాలకు నేతల పేర్లు పెట్టడం చట్టవిరుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించింది. అంటే నేతల పేర్లు పెట్టడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించలేదని కోర్టు చెప్పింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధంగా పథకాలకు పేర్లు పెడుతున్నాయని కోర్టు పేర్కొంది. పదవిలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించే ప్రభుత్వాలకు మద్రాస్ హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టించేలా సిస్టమ్ ఉండడాన్ని తప్పుబట్టింది. మాజీల పేర్లను సంక్షేమ పథకాల్లో ముద్రించడం సరికాదని సూచించింది. రూల్స్ ప్రకారం నడుచుకోవాలని చెప్పడం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు షాక్ అని చెప్పాలి. ఉంగలుడన్ స్టాలిన్ అనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. అంటే మీతోని స్టాలిన్ అన్న అర్థం అది. అంతవరకు బాగానే ఉంది. ఓ అడుగు ముందుకు వేసిన అక్కడి ప్రభుత్వ ప్రకటనలో స్టాలిన్ తండ్రి దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫోటో కూడా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారించిన చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ధర్మాసనం స్టాలిన్ గవర్నమెంట్ చర్యను తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు బతికున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు, ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం స్టాలిన్ ఫోటో ఉండవచ్చని, అయితే దివంగత పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు, పార్టీ చిహ్నాలు, జెండాలు ఉండరాదని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ పేరు, చిహ్నం ఉపయోగించడం సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే పథకాలు, అమలులో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రకటనలో రాజకీయ నేతల పేర్లు, ఫోటోలు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. అతిక్రమిస్తే చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టేనని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తన తీర్పులో చాలా క్లియర్గా కొన్ని విషయాలు మెన్షన్ చేసింది. ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, అమలుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయడం లేదని పేర్కొంది. అయితే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తాము అడ్డుకోవడం లేదని, వాటిని ప్రచారం చేస్తున్న తీరుపైనే అభ్యంతరమని స్పష్టత ఇచ్చింది. పిటిషనర్ షణ్ముగం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇటీవల కాలంలో పొలిటికల్ పార్టీలన్నీ సంక్షేమంతో పాటు ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. బిలో పావర్టీ పేరుతో ఎన్నో స్కీములు రన్ చేస్తున్నారు. అంతిమంగా ఒక్కటే పోకడ, వ్యక్తిగత ప్రయోజనమే ప్రధాన కారణం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కీలక వ్యక్తుల పేర్లు పెట్టడం ఈనాటిది కాదు. అందులో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి, హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అటల్ సేతు వంతెన వంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశాన్ని రాష్ట్రాన్ని పాలించడం కామన్. ఎవరూ కూడా వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రజాధనంతోనే అధికారంలో ఉంటున్నారు. 5 ఏళ్ల పాలనా పేరుతో సంక్షేమాన్ని తామే ప్రజలకు అందిస్తున్నామన్న భావన కలిగేలా వ్యక్తిగత పోకడలతో వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో అనేకం జరిగాయి. ఏకంగా ఇంటి పట్టాలపై ఫోటోలు ముద్రించుకున్నారు. ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిలో ఫోటోలు లేకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వాస్తవానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆదేశాలు ఆచరణీయమేనా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే వీధి మూలాల నుంచి రాజధాని నడిబొడ్డున వరకు విగ్రహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటి వల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందో లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎన్నికలు వస్తే ఆ విగ్రహాల ముఖాలు కనబడకుండా చేపట్టేందుకు కోట్ల రూపాయల వ్యయమవుతోంది. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి మాజీలు, దివంగత నేతలు, ప్రముఖుల కుటుంబాలకు, పార్టీలకు ఇదొక ఫ్యాషన్గా మారింది. ప్రజలకు ఉపయోగపడే అంశాల్లో దేశవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని తీర్పులు కూడా తికమక పెడుతున్నాయి. ప్రముఖుల పేర్లతో ఉండే ప్రదేశాలను చరిత్రకు గౌరవమని కూడా అంటున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారి పేర్లు కూడా అందులో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అన్వయించేలా చేసిన కోర్టు తీర్పుల ప్రభావం ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశం లేకపోలేదు. నేడు తమిళనాడు, రేపు మరో రాష్ట్రంలో ఇలాంటి పిటిషన్లు వస్తూ ఉంటాయి. కానీ పరిష్కారం దేశం మొత్తానికి ఒకటేలా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపై ఉంది. న్యాయస్థానాల తీర్పుల్లోని భిన్నాభిప్రాయాలు కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఓ కేసులో ఫలానా కోర్టు తీర్పు మేరకు ఆదేశాలు అంటూ ఉంటారు. కానీ కీలక అంశాల్లో గతంతో న్యాయస్థానాల తీర్పును పెద్దగా పట్టించుకోకపోవటం గమనార్హం. రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఉంటేనే అపోహలు తొలగే అవకాశాలుంటాయి. కేంద్ర పరిధిలో ఓ చట్టం, రాష్ట్రాల పరిధిలో డిఫరెంట్ ఆర్డర్. వీటికి సంబంధించి ఓ పరిష్కారాన్ని సూచించాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానంపై ఉంది. లేకపోతే ప్రజాధనం, న్యాయమూర్తుల విలువైన సమయం వృధా అవుతుంది.